హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రేమికుడా రక్షకుడా. విరాట్ వైష్ణవిని తీసుకువెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళింది దేవి. దారి పొడవునా రక్తంతో పడి ఉన్న రౌడీలను చూసుకుంటూ లోపలికి వెళ్ళింది. కింద పడి గుండె పట్టుకుని మూలుగుతున్న భర్తను, దెబ్బలతో స్పృహ లేకుండా పడి ఉన్న ఈశ్వర్, అతన్ని పట్టుకుని ఏడుస్తున్న కనకం, ఇంకొక పక్క బిగుసుకుపోయిన రుద్రరాజు, వాళ్ళందరినీ ఒకసారి చూసి గజపతి దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకుని అంబులెన్స్కి కాల్ చేసింది. గంట తర్వాత ఛాతీకి మెడకి కలిపి బెల్ట్ వేయించుకొని పక్కన ఉన్న దేవిని కోపంగా ఒక చూపు చూసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు గజపతి. వెళ్తున్న భర్తను ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తుంది దేవి. రుద్రరాజుని వెతుక్కుంటూ వచ్చిన గజపతికి అక్కడున్న చైర్స్లో కూర్చొని కనిపించాడు. వెళ్ళి అతని దగ్గర కూర్చొని నాన్న అని పిలిచాడు. పలకకపోవడంతో భుజంపై తడుతూ నాన్న అని గట్టిగా పిలిచాడు. ఉలిక్కి పడి చూశాడు. ఏమైంది నాన్న, అలా బిగుసుకుపోయావు అని అడిగాడు. వాడు మనిషేనారా అసలు అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఆ రాజశేఖర్ పెంపుడు మనవడు గురించిరా అన్నాడు. అవును, ఇప్పుడు వాడి వల్లే మన ప్లాన్ మొత్తం చెడిపోయింది అన్నాడు కోపంగా. అవును, వాడి గురించి తక్కువ అంచనా వేశాంరా. మనం అరగంటలో 50 మందిని చంపాడంటే వాడు సామాన్యుడు కాదురా. నాకు తెలిసి ఇన్ని రోజులు దాన్ని చంపకుండా దాని వెనక ఉండి కాపాడింది వీడే అయి ఉంటాడు అన్నాడు. అవును నాన్న, వీడే అని నీ మనవడు చెప్పాడు అన్నాడు. హా, వాడికి విషయం తెలిసిపోయి ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ చేసినందుకు మనల్ని ఏం చేస్తాడో అనుకుంటుంటే గజపతి ఫోన్ రింగ్ అయ్యింది. నాన్న, వాడే చేస్తున్నాడు అన్నాడు భయంగా. లిఫ్ట్ చేయి అన్నాడు. లిఫ్ట్ చేయగానే నీ యబ్బ బుద్ధి లేని ఎదవా, చక్కగా ఆ పిల్లని మీకు అప్పగిస్తే పెళ్లి చేయలేకపోయారు, ఎందుకు మీరు ఉంది అని తిట్ల పురాణం వినిపించడంతో ఇద్దరు చెవులు మూసుకున్నారు. రే, తాతయ్యని తిడుతున్నావురా అని రుద్రరాజు అంటుంటే, తాతవి అయితే ఏంటి, ఏం పీకుతున్నావు నా బొంద, రేయ్ విజయ్ ఆపరా, వినలేకపోతున్నాం అన్నారు ఇద్దరు. కాసేపు అటు నుండి సైలెన్స్. ఆ సైలెన్స్ బ్రేక్ చేస్తూ ఏం జరుగుతుంది అక్కడ అని అడిగాడు రుద్రరాజు. ఇక్కడ చాలా జరుగుతుంది. ఆ విరాజ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. విరాజ్ వర్ధినికి పెళ్లి జరగదు అనుకుంటే ఇప్పుడు విరాట్కి ఇచ్చి చేస్తున్నారు. ఆస్తి మన చేయి దాటిపోయేలా ఉంది అన్నాడు. అలా ఎలా జరగనిస్తాం అని అరిచాడు గజపతి. లేకపోతే ఏం చేస్తావు, ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. ఆ విరాట్కి వైష్ణవి ఒక్కటైతే ఏం చెయ్యలేం. ఆ విరాజ్తో అయితే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ విరాట్ తన ఫ్యామిలీ కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటిది వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జోలికి వస్తే చూశారుగా ఈరోజు ఏం జరిగిందో అన్నాడు. మరి ఇప్పుడు ఎలా రా అసహనంగా అన్నాడు రుద్రరాజు. మీరేం టెన్షన్ పడకండి తాతయ్య, ఏదో ఒక ఛాన్స్ దొరక్కపోదు, అప్పుడు నా పావులు కదుపుతాను. మీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి. మేం ఉంటాం సరేరా, కానీ కనకం ఊరుకునేలా లేదు. తన కొడుకుని కొట్టిన వాడిని ప్రాణాలతో వదలను అని కోపంతో ఊగిపోతుంది అన్నాడు గజపతి. ఏడ్చింది, అదేం చేస్తుంది, విరాట్ ముందు అది దాని మనుషులు గడ్డిపోచతో సమానం. దాన్ని ఏమైనా చేసుకోనివ్వండి, మీరు ఇన్వాల్వ్ కాకండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని వైష్ణవి అరుపులు వినిపించి కాల్ కట్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు విజయ్. ఇక ఆపుతారా అని అరిచింది వైష్ణవి. అందరూ ఆమె వైపే చూస్తుంటే ఇప్పుడు కూడా నా ఇష్టాలకి విలువ లేదా అని బాధగా అడిగింది. ఇక నీ గురించేగా ఆలోచిస్తున్నాం చిట్టి తల్లి అని గంభీరంగా అన్నారు రాజశేఖర్ గారు. నా ఫీలింగ్స్కి విలువ ఇవ్వకపోవడం లేదు, ఇక నా గురించి ఆలోచిస్తున్నారు అని ఎలా అనుకోమంటారు. ముందు ఇతన్ని అని విరాజ్ పెళ్లి చేసుకోమన్నారు. అతను వేరే అమ్మాయిని ప్రేమించాడు అని ఇప్పుడు ఇతన్ని అంటే విరాట్ని చేసుకోమంటున్నారు. ఇక్కడ పెళ్లి జరుగుతున్నట్టు లేదు, నన్ను అమ్మకానికి పెట్టినట్టు ఉంది చిట్టి తల్లి అని కోపంగా అరిచారు రాజశేఖర్ గారు. నేనన్న మాటలు మీకు కోపం వస్తున్నాయా? బాగా ఆలోచించండి, ఇక్కడ జరుగుతుంది ఇదేగా అంది కోపంగా. వైష్ణవి మాటలకి విరాట్ గుండెను బయటికి లాగినంత నొప్పొచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని అతను అనుకోలేదు. వస్తుందని తెలిస్తే వైష్ణవికి ఈ బాధ లేకుండా చేసేవాడేమో. రాజశేఖర్ గారు వైష్ణవిని సూటిగా చూస్తూ, అయితే ఈ పెళ్లి చేసుకోవా అని అడిగారు గంభీరంగా. ఆయన కళ్ళల్లో భావం అర్థమయ్యి, చేసుకుంటాను, లేదంటే నా ఫ్రెండ్ని చంపేస్తాను అంటారు, అంతేగా అంటుంది జీరబోయిన గొంతుతో. ఆయన భావం అదే కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. నేను ఈ పెళ్లి చేసుకోవాలి అంటే నేను చెప్పిన దానికి మీరందరూ ఒప్పుకోవాలి అంటుంది. ఏంటవి అని అడిగారు. నేను విరాట్ని పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ సెటిల్డ్, ఓకే. మరి నా ఫ్రెండ్ సంగతి ఏంటి? నాకు ఊహ తెలిసినప్పటి నుండి తను నా కష్టసుఖాల్లో తోడుగా ఉంది. ఇప్పుడు కూడా తను నాతోనే ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే అనీష్ అన్నయ్యకి నా ఫ్రెండ్ పల్లవికి పెళ్లి చేయాలి అంది. వైష్ణవి పెట్టిన కండిషన్కి రాజశేఖర్ గారు ఆలోచనలో పడితే కిరణ్ గారు, జ్ఞాన గారు మేము ఒప్పుకోము అని అన్నారు.
ఇద్దరూ ఒకేసారి. ఏం ఎందుకు ఒప్పుకోరు అని అడిగింది. ఎవరో దిక్కు మొక్కు లేని అమ్మాయిని నా మనవడికి ఇచ్చి పెళ్లి ఎలా చేస్తాను అన్నారు జ్ఞానాగారు కోపంగా. నా ఫ్రెండ్ గురించి అలా మాట్లాడకండి. నేను మీ దగ్గరికి రాకపోతే నేను దిక్కు మొక్కు లేని దాన్నేగా అంటుంది వైష్ణవి. అదేంటి చిట్టి తల్లి, నువ్వు యువరానివి, కోట్ల ఆస్తికి వారసురాలివి, నీకు ఆ అమ్మాయికి పోలిక ఏంటి అని అన్నారు కిరణ్ గారు. కాదు, అవన్నీ నావి కాదు, నేనొక అనాథని. నేనేమి మీ ఆస్తి కావాలి, మీ అస్తిత్వం కావాలి అని రాలేదు. మీరే నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. పడేయడమే కాకుండా నా ఇష్టం లేకుండా మీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఫ్రెండ్ కోసం మీకు తల వంచాను. ఇప్పుడు నా ఫ్రెండ్కి అన్నయ్యని ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను విరాట్ని పెళ్లి చేసుకుంటాను అని దృఢంగా చెప్పింది. ఎవరికి వారు మౌనంగా ఉంటే రాజశేఖర్ గారి గొంతు కంగుమంది. ఆ నిశ్శబ్దంలో, భాను, చిట్టి తల్లిని ఆ అమ్మాయిని రెడీ చేయండి. విరాజ్, నువ్వు విరాట్ని అనీష్ని రెడీ చెయ్యి. ఇప్పుడున్న ముహూర్తానికి ఇద్దరు పెళ్లిళ్ళు జరుగుతాయి అని గంభీరంగా చెప్పి, రమణ, నువ్వు మండపంలో ఏర్పాట్లు చూడు అని ఆదేశించారు. భాను గారు వెంట వైష్ణవి, పల్లవి మౌనంగా వెళ్ళారు. విరాజ్ వేదాని తన రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పి అనీష్ విరాట్లను రెడీ చేయడానికి వెళ్ళాడు. ఏదైతే జరగకూడదో అనుకున్నాడో అదే జరగడంతో విజయ్లో అగ్నిపర్వతం బద్దలైంది. కానీ ఇది చూపించే సమయం కాదని విరాట్ రూమ్ వైపు వెళ్ళాడు. సిద్ధు అయితే ఏదైతే ఏంటి, పెళ్లి భోజనాలు ఉన్నాయి అని హ్యాపీగా ఫీల్ అవుతూ గార్డెన్లోకి వెళ్ళాడు. విరాట్ అనీష్ని ఒక రూమ్లో రెడీ చేస్తున్నాడు. విరాజ్ నుదుటిన బాస్కం కడుతున్న విరాజ్ చేతిని పట్టుకొని, అన్నయ్య, ఈ పెళ్లి వర్ధుకి ఇష్టం లేదు కదా, పైగా తను ఎవరినో ప్రేమిస్తుంది, తన మనసుని చంపి నాతో పెళ్లి చేయడం ఎందుకు అని అడిగాడు విరాట్. విరాట్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, వర్ధు ప్రేమించింది నిన్నే అని నాకు తెలుసు అనగానే విరాట్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, తను నన్ను ప్రేమించడం ఏంటి అని అడుగుతాడు. నువ్వు ఇంకా దాచాలని చూడకు విరాట్, అనీష్ నాకు అంతా చెప్పాడు. వర్ధు నీ మొహం చూడకుండా ప్రేమించింది అని నాకు తెలుసు. నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు అని తెలుసు. ఎందుకు దూరంగా ఉంటున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు తనతో ఉంటేనే తన ప్రాణాలతో ఉంటుంది అని అర్థమైంది. నువ్వే తన్ని సేవ్ చేయగలవు. కాబట్టి మొహం చూడకుండా ప్రేమించిన ఆ విరాట్ని మర్చిపోయి ఇప్పుడున్న ఈ విరాట్ కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమించేలా చేసుకో అన్నాడు. ఇక అనీష్ దగ్గరికి వెళ్ళి, నీ కళ్ళల్లో ఆ అమ్మాయిపై ఇష్టం కనిపిస్తుంది, నాకు దాన్ని ప్రేమగా మారుస్తాం అనుకుంటున్నాను అన్నాడు. అనీష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే, రండి వెళ్దాం, టైం అవుతుంది అన్నాడు విరాట్. విరాట్, అనీష్ మండపంలో కూర్చొని పూజ చేస్తుంటే పెళ్లికి వచ్చిన బంధువులు, ఊరి జనాలు వాళ్ళని చూసి గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళందరినీ గమనించి, మీతో ఒక విషయం చెప్పాలి అంటున్న రాజశేఖర్ మాటలకి అందరూ సైలెంట్ అయ్యి ఆయన వైపు చూశారు. మీరందరూ అనుకోవచ్చు మండపంలో ఉన్నది ఎవరు అని. వాడు నా చిన్న మనవడు విరాట్. చదువు పూర్తి చేసుకొని 10 రోజుల క్రితమే వచ్చాడు. ఇంకొక అనుమానం, మండపంలో అతను ఎందుకు ఉన్నాడు అనే కదా. నా పెద్ద మనవడు విరాజ్ వేరే అమ్మాయిని ప్రేమించాడు, తనే అంటూ వేదాన్ని చూపించారు. అందువల్ల నా మనవరాలికి నా చిన్న మనవడికి పెళ్లి చేస్తున్నాం. వాళ్ళతో పాటు నా ఇంకొక మనవడును తన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేస్తున్నాం అని ముగించారు రాజశేఖర్ గారు. పెళ్లికి వచ్చిన అందరికీ రాజశేఖర్ గారు చెప్పిన విషయంపై చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ వాటిని బయటపెట్టే ధైర్యం చేయలేరు. కాబట్టి సైలెంట్గా పెళ్లి చూస్తున్నారు. మండపంలోకి వస్తున్న వైష్ణవి ఆయన మాటలు విని ఇంకా కోపం పెరిగిపోయింది. వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, ఆఖరికి అబద్ధాలు కూడా ఆడుతున్నారు అని అసహ్యపడింది. కానీ ఇవన్నీ తన కోసమే చేస్తున్నారు అని గుర్తించలేకపోయింది. ఊరి జనం, బంధువుల మధ్య వైష్ణవి, విరాట్, అనీష్, పల్లవీల పెళ్లి జరిగింది. 2 జంటల మొహంపై చిరునవ్వు లేకుండా పెళ్లి తంతులో పాల్గొన్నారు. పెళ్లి ముగిసింది. వచ్చిన జనాలు 2 జంటలను ఆశీర్వదించి భోజనాలు చేసి రాజశేఖర్ ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళిపోయారు. వైష్ణవి, విరాజ్కి పెళ్లి జరుగుతుందని ఆ రాత్రికే కార్యముహూర్తం పెట్టించారు జ్ఞానగారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విరాట్ రూమ్తో పాటు అనీష్ రూమ్ కూడా డెకరేషన్ చేస్తున్నారు. విరాట్తో వైష్ణవి పెళ్లి జరగడంతో జ్ఞానగారికి నచ్చలేదు. అలా అని భర్త మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేదు ఆవిడికి. ఎలా ఆపాలని హాల్లో కూర్చొని ఆలోచిస్తున్న ఆవిడికి గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు విరాట్. ఫోన్ మాట్లాడుతున్న విరాట్ వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే జ్ఞానగారు కనిపించారు. కాల్ కట్ చేసి ఆవిడ వైపు చూశాడు. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండడమే నాకు నచ్చలేదు. అలాంటిది నా మనవరాలు మెళ్ళో తాళి ఎలా కట్టావు? తన పక్కన ఎలా ఉంటావు? నువ్వు తనకి దూరంగా ఉండు. భర్త అన్న అధికారం చూపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అలాగే ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. మీ తాతయ్యతో మాట్లాడి నా మనవరాలకి విడాకులు ఇచ్చే, దానికి ఎలానో నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అర్థమైంది అని చెప్పాల్సింది చెప్పి అడిగింది. అలాగే అని మౌనంగా తల ఊపాడు విరాట్.
విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత ఒంటరిగా కూర్చున్న విరాట్ దగ్గరికి వచ్చాడు విరాజ్. విరాట్ అని వినిపించిన పిలుపుకి కన్నీళ్లు తుడుచుకొని ఏంటన్నయ్య అని వెనక్కి తిరిగాడు. ఇక్కడేం చేస్తున్నావు, పద నీ రూమ్కి అంటూ తీసుకువెళ్ళాడు. ఎవరు ఇష్ట ప్రకారం చేసుకున్న పెళ్ళిళ్ళు కాదు కాబట్టి ఎటువంటి ఆటలు లేకుండా రూమ్కి పంపించారు భానుగారు ఇంకొంతమంది ఆడవాళ్ళు కలిసి. వైష్ణవి పెళ్లి తర్వాత జ్ఞానగారు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ రూమ్లోకి వచ్చిన విరాట్ పూలతో నిండిపోయిన తన గదిని చూసి చిన్నపాటి సంతోషం కూడా కలగలేదు అతనికి. వైష్ణవి కోసం చూడగా నేలపై బెడ్కి ఆనుకొని కూర్చొని కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి వర్ధు అని మెల్లిగా పిలిచాడు. తలెత్తి చూసిన వైష్ణవి కళ్ళు ఎర్రగా కనిపించాయి. ఎప్పటి నుండి ఏడుస్తుందో అని అర్థమయ్యింది. విరాట్ ఏదో అనేలోపు వైష్ణవి లేచి నిలబడి విరాట్ చెంపపై కొట్టింది. ఆమె కొట్టిన ఫోర్స్కి తూలి పడబోయి నిలదక్కుకొని చెంపపై చేతిని పెట్టుకొని వైష్ణవి వైపు చూశాడు. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది పల్లవి. రూమ్ మొత్తం కలయి చూసిన అనీష్ ఎక్కడా కనిపించలేదు. ఇంతలో బాల్కనీ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో తలెత్తి చూసి అనీష్ రావడం చూసి తలదించింది. పాలరంగులో ఉన్న పట్టుచీర కట్టుకొని ఒంటి నిండా నగలతో ముద్దుగా కనిపించింది పల్లవి. వణుకుతున్న ఆమె చేతిలో నుండి పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టాడు. అతని చేతి స్పర్శ తగిలి పల్లవి నరాలు జివ్వుమని ఇంకా వణికిపోయింది. హేయ్ రిలాక్స్, ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. అనీష్ కాళ్ళపై పడిపోయి క్షమించండి, నేను మీకు తగను, కానీ వైష్ణవి చెప్పడం వల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టం లేదు, మీరు కూడా వైష్ణవి కోసమే పెళ్లి చేసుకున్నారని మీకు కష్టంగా ఉండొచ్చు అని ఏదేదో మాట్లాడుతున్న పల్లవిని తన కాళ్ళ దగ్గర నుండి లేపి నిలబెట్టాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరు చెప్పారు అని అడిగాడు. పల్లవి అయోమయంగా చూస్తుంటే నిన్ను చూసిన మొదటి చూపులోనే నచ్చావు, కానీ అది ప్రేమగా మారడానికి సమయం పట్టింది. మన పెళ్ళి వర్ధు బలవంతం మీద అయింది అని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ ఇప్పుడు బలవంతంగా పెళ్లి జరగకపోయినా తర్వాత నిన్ను నేను పెళ్లి చేసుకునేవాడిని. నా చెల్లి ప్రాబ్లంలో ఉంది, అది క్లియర్ అయిన తర్వాత నీ గురించి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా జరిగింది అన్నాడు. అనీష్ మాటలకి పల్లవికి కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నంత హ్యాపీగా అనిపించింది. రెప్ప వేయకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. కానీ మనం కొన్ని రోజులు దూరంగా ఉందాం, ఎందుకంటే నా చెల్లి లైఫ్ ఇప్పుడు సంతోషంగా ఉండదు. తను విరాట్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటేనే మన బంధంలో నేను హ్యాపీగా ఉండగలను అన్నాడు. వైష్ణవి మీకు చెల్లి మాత్రమే కాదు, నా ప్రాణ స్నేహితురాలు కూడా. తను సంతోషంగా లేకపోతే నేనెలా సంతోషంగా ఉంటాను? మీరు అన్నట్టు విరాట్ అన్నయ్య వైష్ణవి హ్యాపీగా ఉన్నప్పుడు మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం అంది. నాకు తెలుసు పల్లవి, నువ్వు ఇలానే అంటావు అని. అర్థం చేసుకోవడంలో ఎవరైనా నీ తర్వాతే అన్నాడు ఆమెను హత్తుకుంటూ. చాలేండి పొగిడింది, దూరంగా ఉందామని ఇదేంటి అని అడిగాడు. దూరం అంటే మరీ దూరం కాదు, అప్పుడప్పుడు చిన్న చిన్న రొమాన్స్ కూడా చేసుకోవచ్చు అన్నాడు చిలిపిగా. చి సిగ్గులేదా అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది. ఆమె కొట్టిన దెబ్బకి తూల పడిపోయేవాడు నిలదొక్కుని చెంపపై చేతిని పట్టుకొని వైష్ణవి వైపు చూశాడు. కావాలని చేశావు కదా నువ్వు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని అందరికంటే ముందు నీకే చెప్పాను. అయినా సరే నన్ను పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపించింది? అంటే నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అవకాశం దొరికిందని తాళి కట్టేశావు. చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఐ హేట్ యు, ఐ హేట్ యు అని రూమ్ మొత్తం వినిపించేలా గట్టిగా అరిచింది. వైష్ణవి మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా వాటిని బయటికి రాకుండా ఆపేశాడు. తన్నే చూస్తున్న విరాట్ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే ఆమె మీద అతనికి ఎంత ప్రేముందో తెలిసేది వైష్ణవికి. అసలు అతని వైపు చూడకుండా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, నీ ఊపిరి తలుగుతుంటేనే కంపరంగా ఉంది, ప్లీజ్ నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని చేతులెత్తి దండం పెట్టడంతో అక్కడ ఉండకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ బావా, విరాట్ బావా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, విరాజ్ బావని పెళ్లి చేసుకోను అని చిన్నప్పుడు వర్ధు అన్న మాటలు గుర్తొచ్చి నవ్వుతూనే ఏడ్చేశాడు విరాట్. ఇటు రూమ్లో వైష్ణవి, అటు బాల్కనీలో విరాట్ బాధపడుతూ తమ మొదటి రాత్రి గడిపేశారు. నెక్స్ట్ మార్నింగ్ విరాట్ బాల్కనీ నుండి రూమ్కి వచ్చి చూస్తే వైష్ణవి నేలపై నిద్రపోతూ కనిపించింది. ఆమెను ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళాడు. విరాట్ రావడం చూసి చిట్టి తల్లి ఇంకా లేవలేదా విరాట్ అని అడిగింది భాను. లేదు అని తల ఊపాడు. వెళ్ళి తనని నిద్రలేపు, గుడికి వెళ్ళాలి పెళ్ళైన జంటలు అని భాను చెప్పడంతో తిరిగి తన రూమ్కి వెళ్ళాడు. మత్తుగా నిద్రపోతున్న ఆమెను లేపాలి అనిపించలేదు, కానీ తప్పదు అని వర్ధు అంటూ పదే పదే పిలుస్తుంటే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. హే రిలాక్స్, నేనే అంటుంటే తన చీర సరి చేసుకొని లేచి కూర్చుంది.
అమ్మ నిన్ను రెడీ అయ్యి రమ్మని చెప్తుంది. గుడికి వెళ్ళాలంట అన్నాడు. నేను రాను అని చెప్పు అని మొహాన్ని తిప్పుకుంది. ప్లీజ్ వెళ్దాం. అమ్మ ఫీల్ అవుతుంది అంటుంటే నేను ఫీల్ అయినా పర్వాలేదు. అవునులే మీ అందరికి నా ఫీలింగ్స్‌తో పనేముంది? వద్దు. అందరూ ఏం చేసినా నీ మంచి కోసమే చేశారు. ఏం చేశారు? మీరు బ్రతికి ఉండగా నన్ను చంపేశారు. ఇంకేం మంచి చేస్తారు? అని అరిచి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. వైష్ణవి వాష్‌రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఆమె కోసం కొన్న శారీ తీసి బెడ్‌పై పెట్టాడు. ఇదే అవకాశం. అతను కొన్న చీర ఆమె కట్టుకుంటుంది అనుకుని రూమ్ నుండి బయటకు వెళ్ళాడు. వైషు స్నానం చేసి వచ్చి బెడ్‌పై ఉన్న చీర చూసి అది భానుగారు పెట్టారని విసుగ్గా ఫీల్ అయింది. కానీ కట్టుకోవడానికి అది తప్ప ఇప్పుడు ఇంకేం లేకపోవడంతో చీర కట్టుకొని బయటకు వచ్చింది. బయట వెయిట్ చేస్తున్న విరాట్ని సీరియస్గా చూస్తూ ముందుకు కదిలింది. చిరునవ్వుతో అనీష్తో వస్తున్న పల్లవిని చూసి హ్యాపీగా ఫీల్ అయింది. వైష్ణవుని చూసి వెళ్ళి ఆమెని హత్తుకుంది పల్లవి. కాసేపటి తర్వాత దూరం జరిగి నా గురించి ఆలోచించకుండా నువ్వు అన్నయ్య హ్యాపీగా ఉండండి అని వైషు అనగానే అనీష్ పల్లవి వైషు వైపు బాధగా చూశారు. అక్కడికి విరాట్ రావడంతో మొహం సీరియస్గా పెట్టుకొని కిందకి వెళ్ళింది. ఆమె వెనకే వీళ్ళు కూడా హాల్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ అంతా జంటలుగా కిందకి వస్తున్న వీళ్ళని చూసి రాజశేఖర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెలిగిపోతున్న అనీష్ మొహం చూసి అతనికి పల్లవి అంటే ఇష్టమని అర్థమైంది. ఇక విరాట్ వైషుని చూసి విరాజ్ పక్కన కంటే వైష్ణవి విరాట్కే సరిజోడిలా అనిపించింది ఆయనకి. మరో రూమ్ నుండి వస్తున్న విరాజ్ వేదాన్ని చూసి తన మనవళ్ళకి లక్షణమైన భార్యలు దొరికారు అని తృప్తి చెందారు. కానీ కిరణ్ గారికి జ్ఞాన గారికి కడుపులో మండిపోతుంది. కానీ ఏమి చేయలేకపోతున్నారు. విరాజ్ ఎంగిలి పడకుండానే మన ఊరి చివర కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించి ప్రసాదం స్వీకరించి రండి అన్నారు. ముగ్గురు సరే అని తమ భార్యలతో గుడికి పయనమయ్యారు. గుడి ఉండే కొండ దగ్గర కారు దిగారు. ఏమండి ఇప్పుడు ఈ కొండ ఎక్కాలా అంది వేద. ఆ కొండను చూసి కళ్ళు పెద్దవి చేసి అవును కానీ నువ్వేం కంగారు పడకు నేనున్నాను కదా అంటూ ఆమెను ఎత్తుకొని ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఏమండి బరువుగా ఉంటాను దింపండి అంది వేద కంగారుగా. వేద నీకోటి చెప్పనా, ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు. వాళ్ళ భార్యలను ఎత్తుకొని పై వరకు తీసుకువెళ్తే అతనికి భార్య పట్ల ప్రేమ ఎంత ఉందో తెలియాలని కొండపై అమ్మవారు వెలిశారు అని చెప్పుకుంటారు. అందుకే తన భార్యని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. నువ్వే చూడు ఇంకా చాలామంది వెళ్తున్నారు అని చూపించాడు. వేద పక్కకు చూస్తే మగవాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకొని పైకి తీసుకెళ్తున్నారు. అనీష్ కూడా పల్లవిని ఎత్తుకొని పైకి తీసుకెళ్తున్నారు. విరాట్ వైషు వైపు చూస్తుంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నావు అంటే మర్యాదగా ఉండదు అని సీరియస్గా చెప్పి తను ఒక్కతే ఎక్కడం స్టార్ట్ చేసింది. విరాజ్ సైలెంట్గా వైష్ణవి వెనక వెళ్తున్నాడు. సగం దూరం కూడా వెళ్లకుండానే వైష్ణవికి కాళ్ళ నొప్పులు నీరసం వచ్చేశాయి. కానీ మొండిగా ఎక్కుతుంది. చీర కట్టుకోవడం వల్ల నడవడానికి లేక కాలు మెలకుపడి వెనక్కి పడింది. పడిపోయాను అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. కొన్ని సెకండ్స్ తర్వాత తను బలమైన చేతుల్లో ఉన్నాను అని అర్థమయ్యి కళ్ళు తెరిచి చూసింది. వైషు పడిపోవడం చూసి ఫాస్ట్గా వెళ్ళి తన్ని పట్టుకున్నాడు విరాట్. వైషు వాయిస్ విని వెనక్కి తిరిగి చూసిన విరాజ్కి ఆమె పడిపోవడం చూసి కంగారు పడ్డాడు. కానీ అంతలోనే తమ్ముడు పట్టుకోవడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. విరాట్ తన్ని ముట్టుకున్నాడు అని దించు అని కోపంగా అనగానే విరాట్ తన్ని కిందకి దించాడు. కాలు మెలకపడి నొప్పికి నిలబడలేక మళ్ళీ విరాట్పై పడింది. ఈసారి అతని చేతులు తన నడుమును టచ్ చేయడంతో చేతి అని గింజుకుంటుంటే పక్కనే మెట్టుపై కూర్చోబెట్టాడు. వేద పల్లవిని ఎత్తుకొని నిలబడ్డ వారిని చూసి మీరు వెళ్ళండి నాకు నడవడానికి అవ్వడం లేదు అంది వైష్ణవి. అలా మధ్యలో వదిలేస్తే జంటలు కలిసి ఉండరు అని ఇక్కడ నమ్ముతారు. విరాట్ ఎత్తుకుంటాడు. నువ్వురా వర్ధిని అన్నాడు విరాజ్. ఇష్టం లేని పెళ్లిలో కలిసి ఉండాలి అని ఎవరు అనుకోరు. మీరు వెళ్ళండి బావా అని విరక్తిగా అంది వైష్ణవి. అయితే మేము కలిసి ఉండాలి అని నువ్వు అనుకోవడం లేదా అని అడిగాడు విరాజ్. మీరు కలిసి ఉండకూడదని ఎందుకు అనుకుంటాను బావా అని కంగారుగా అంది. నువ్వు రాకపోతే మేము వెళ్ళము అని వేదాని కిందకి దించాడు. ఆ వెనకే అనీష్ కూడా పల్లవిని దించేశాడు. నా గురించి మీరు ఆగిపోవడం నాకు నచ్చలేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి అంటుంటే వెళ్ళము అని ఇద్దరూ ఒకేసారి అనడంతో లేచి నిలబడింది. కానీ తన వల్ల అవ్వక విరాట్ వైపు చూసి ఎత్తుకో అంది పళ్ళు నూరుతూ. విరాజ్ కావాలని చేశాడు అని అర్థమయ్యి సైలెంట్గా వైష్ణవిని ఎత్తుకొని ఎక్కడం స్టార్ట్ చేశాడు విరాట్. ముగ్గురు వాళ్ళ భార్యలను ఎత్తుకొని వెళ్తున్నారు. చాలామంది ఎత్తుకోలేక వదిలేస్తుంటే వాళ్ళని చూసి
విరాట్ వైపు చూసింది. అతని మొహం నుండి చెమటలు కారుతున్నాయి. అలసట తెలుస్తున్నా దాన్ని చూపించకుండా నడుస్తున్నాడు. ఒక నిమిషం అతని వైపే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో గుడి గంటలు వినిపించి తేరుకొని మొహం తిప్పుకుంది. గుడి రావడంతో వాళ్ళని దించి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళారు. అమ్మవారి దర్శనం చేసుకొని నైవేద్యం సమర్పించి ముందు నైవేద్యం పెట్టిన వాళ్ళు ప్రసాదం పంచిపెడుతుంటే దాన్ని తీసుకొని ఒక సైడ్ కూర్చొని తింటున్నారు. వేద, విరాజ్, పల్లవి, అనీష్ జంటలుగా పక్కపక్కన కూర్చుంటే విరాట్, వైష్ణవి 4 అడుగులు గ్యాప్లో కూర్చొని తింటున్నారు. ప్రసాదం తిని తిరిగి ఇంటికి వెళ్దాం అనుకున్నారు. దిగడమే కదా దిగేస్తాం అని భర్తల కష్టం చూడలేక వేద, పల్లవి ఎత్తుకోవద్దు అన్నారు. కానీ వైష్ణవి నడవలేదు కాబట్టి విరాట్ ఎత్తుకునే తీసుకువెళ్ళాలి అని అనుకోగానే అన్నయ్య నువ్వేమీ అనుకోకుండా నన్ను ఎత్తుకుంటావా అని అడిగింది. అదేంట్రా విరాట్ ఉన్నాడుగా అంటుంటే నీకిష్టం లేకపోతే వదిలేయ్, ఏదోలా నేనే నడిచి వెళ్ళిపోతాను అని లేస్తుంటే ఆగువద్దు ఎత్తుకుంటాను, నా చెల్లెలు నాకు బరువా అంటూ వైష్ణవిని ఎత్తుకొని కిందకి వెళ్ళాడు. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్న విరాట్ని చూసి ప్రేమను దాచవచ్చు కానీ బాధను దాచలేంరా, కానీ నువ్వు బాధను కూడా దాస్తున్నావు, ఎలా సాధ్యంరా అని అడిగాడు విరాజ్. విరాజ్ అడిగిన దానికి ఏం చెప్పకుండా కిందకి వెళ్ళిపోయాడు. వైష్ణవిని అనీష్ ఎత్తుకొని రావడం చూసి అయ్యో ఏమైందిరా నా చిట్టి తల్లికి అని హడావిడి చేసేశారు జ్ఞాన గారు. నాయనమ్మ కంగారు పడకు, కాలు మెలకు పడింది, నొప్పి వల్ల నడవలేకపోతుంది అంతే అన్నాడు విరాజ్. ఏంటి చిట్టి తల్లి పడిపోయిందా? తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, పెళ్లి చేసుకుంటే సరిపోదు, తనకి ఏం కాకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటాడు అనే కదా మీ తాతయ్య వాడికిచ్చి పెళ్లి చేసింది అని వ్యంగ్యంగా అడిగారు జ్ఞానగారు. నాయనమ్మ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకు, వర్ధు మొండి వల్లే, తన వల్లే తనకి దెబ్బ తగిలింది, నువ్వెందుకు వాణ్ణి నిందిస్తున్నావు అని అడిగాడు విరాజ్. నేను నిందించడం లేదు, అడుగుతున్నాను అంతే అంటుంది ఆవిడ. జ్ఞాన నువ్వు సైలెంట్గా ఉండు అని భార్యను కసిరి, విరాట్ నువ్వు చిట్టి తల్లి దగ్గర ఉండు, అలాగే విరాట్ నువ్వు చిట్టి తల్లి దగ్గర ఉండు, అలాగే విరాజ్ నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అన్నారు. అలాగే తాతయ్య అంటూ ఒకరు వైష్ణవి దగ్గరికి వెళ్తే ఇంకొకరు డాక్టర్కి కాల్ చేస్తున్నారు. విరాట్ వెళ్ళేసరికి వైష్ణవి బెడ్పై కూర్చొని ఉంది. ఆమె పక్కన పల్లవి విరాట్ రావడం చూసి లేచి వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని సీరియస్గా అడిగింది. మీరు ఇక్కడే ఉండండి సిస్టర్ అనేసి బాల్కనీలోకి వెళ్ళాడు. బాల్కనీలో నుండి పల్లవితో మాట్లాడుతున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోయాడు విరాట్. తన్ని ఎవరో చూస్తున్నారు అనిపించింది వైష్ణవికి. తన గుండె వేగం పెరిగిపోయింది. తన మాస్క్ వీరుడు తన్ని చూసినప్పుడే ఇలా జరుగుతుంది కదా అని గుండెల మీద చేతిని పెట్టుకొని చుట్టూ చూస్తున్నా తనకి విరాట్ తన వైపే చూస్తూ కనిపించాడు. వైష్ణవి తన వైపు చూడడంతో విరాట్ వెంటనే చూపు తిప్పుకున్నాడు. వైష్ణవికి ఏం అర్థం కాక ఆలోచిస్తుంటే గుండె మీద చేతిని పెట్టుకొని ఆలోచిస్తున్న వైష్ణవిని చూసి ఏమైంది వైష్ణవి, నొప్పిగా ఉందా అని అడిగింది పల్లవి. ఆమె చేతి మీద చేతిని వేసి ఏం లేదు అని చేతిని తీసి విరాట్ వైపు చూస్తే అతను అటువైపు తిరిగి కనిపించాడు. విరాట్ డాక్టర్ రావడం చూసి బాల్కనీ నుండి రూమ్లోకి వచ్చాడు. డోర్ ఓపెన్ చేసుకుని విరాజ్, ఆ వెనక డాక్టర్, తర్వాత ఫ్యామిలీ అందరూ వచ్చారు. డాక్టర్ కాలు చెక్ చేసి దానికి బ్యాండేజ్ వేసి వైష్ణవికి ఒక ఇంజెక్షన్ వేశాడు. కొన్ని టాబ్లెట్స్లు ఇస్తూ కాలుపై ప్రెజర్ చేయకుండా 2 రోజులు చూసుకుంటే సెట్ అయిపోతుంది, ఈ టాబ్లెట్స్ వాడండి అని ఇచ్చాడు. వాటిని విరాట్ తీసుకొని ఒకసారి చెక్ చేశాడు. విరాజ్ డాక్టర్ని పంపించడానికి బయటికి వెళ్తే జ్ఞాన గారు మళ్ళీ గోల మొదలుపెట్టింది. పెళ్లి జరిగిన మర్నాడే నా చిట్టి తల్లికి దెబ్బలు తగిలాయి, ఇదంతా ఎవరి జాతకమో అని విరాట్ వైపు చూస్తూ ఓరగా చూస్తూ దోషము జాతకాలు చూపించకుండా పెళ్లి చేసేశారు అని ముక్కు చీరింది. జ్ఞాన చిట్టి తల్లికి ఏం కాలేదు, నువ్వు ఏడ్చి పెద్దది చేయకుండా వెళ్ళు ఎక్కడి నుండి అని కసరగానే ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మ చెప్పింది కూడా నిజమే అవ్వచ్చు కదా నాన్నగారు అంటున్న కిరణ్ గారి వైపు సీరియస్గా చూశారు రాజశేఖర్ గారు. అంతే, ఆయన కూడా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు. బాను చిట్టి తల్లి జాగ్రత్త, అలాగే విరాట్ నువ్వు తన్ని చూసుకోవాలి అని గంభీరంగా చెప్పి బయటికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. విరాట్, వైష్ణు, పల్లవి ఆ రూమ్లో ఉన్నారు. అనీష్ వచ్చి పల్లవి ఒకసారి ఇట్రా, నీతో మాట్లాడాలి అని తన్ని తీసుకువెళ్ళిపోయాడు. పల్లవి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వైషు సైలెంట్ అయ్యింది. తనకి పెళ్ళయింది. పల్లవి తనతో 24 గంటలు ఉండడం కుదరదు కదా అనుకుంది.
పల్లవి వెళ్ళిన తర్వాత విరాట్ వైషు దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలా అని అడిగాడు. కొంచెం మనశ్శాంతి కావాలి, ఇస్తావా అని సీరియస్గా అడిగింది. అది కాదు, ఏమైనా తింటావా? మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా అని మెల్లగా అడిగాడు. ప్లీజ్ నువ్వే నన్ను తినకుండా వెళ్ళు ఇక్కడి నుండి అని చిరాగ్గా చెప్పి అటు తిరిగి పడుకుంది. వైషు పడుకోవడం చూసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. వైషు కనిపించేలా కూర్చొని ఆమె వైపే చూస్తున్నాడు. ఇంజెక్షన్ వేయడంతో మత్తుగా నిద్రపోయింది వైషు. పల్లవిని తీసుకుని మేడ మీదకి తీసుకెళ్లాడు అనీష్. అక్కడ ఆల్రెడీ విరాజ్, వేద ఉండడం చూసి ఎందుకు తీసుకొచ్చారు, ఏం మాట్లాడాలి, వైషుకి ఏదైనా అవసరం ఉంటుందేమో అంది పల్లవి. ఇదిగో సిస్టర్, నువ్వు ఇదే మానేయాలి, వైష్ణవికి వీలైనంత దూరంగా ఉండు అన్నాడు విరాజ్. ఎందుకు అన్నయ్య? అయినా దానికి నేను దూరంగా ఉన్నా అది ఉండదు అంది. ఉండాలి, అలా అయితేనే విరాట్ వైషు ఒకటి చేయగలం. వీలైనంతగా వాళ్ళిద్దరినీ ఒకే చోట ఉంచగలిగితే వైషుకి మెల్లమెల్లగా విరాట్పై ఇష్టం ఏర్పడుతుంది అన్నాడు. కానీ అన్నయ్య, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళగలం, కానీ నీళ్లు తాగించలేం కదా అంది. నువ్వు చెప్పింది నిజమే, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళగలం, కానీ నీళ్లు తాగించలేం. అదే గుర్రాన్ని అక్కడే కట్టేసి గొంతు ఎండి అదే తాగుతుంది అని నవ్వుతూ అనీష్ వైపు చూసి ఎలా ఉంది అని అడిగాడు. ఫు అని మొహంపై ఊసి మొహం తిప్పుకున్నాడు. మన పోలిక అంత చండాలంగా ఉందా అన్నాడు వేద వైపు చూసి. ఇప్పుడు డైలాగ్స్ కాదండి, ముందు విరాట్ వైషు కలిసేలా చేయాలి అంది వేద. అవును పల్లవి, అందుకు నీ హెల్ప్ కూడా కావాలి అన్నాడు అనీష్. ఏం చేస్తాను, కానీ తను అతన్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది అంది డల్గా. తను లవ్ చేసింది, కానీ అతను చేయలేదేమో. వైష్ణవిని అతను ప్రేమించి ఉంటే మొహం చూపించేవాడు, తను బాధపడడం చూసి తన ముందుకు వచ్చేవాడు. అంతెందుకు, వైష్ణవికి పెళ్లి జరుగుతుందని అతనికి తెలిసే ఉంటుంది. నిజంగా అతను తన్ని ప్రేమించి ఉంటే పెళ్లి ఆపి తన్ని పెళ్లి చేసుకునేవాడు కాదు అన్నాడు అనీష్. అవును అనీష్, అనీష్ చెప్పింది నిజమే. చూడు పల్లవి, విరాట్ చాలా మంచివాడు. నా తమ్ముడు అని చెప్పడం లేదు, నువ్వే విరాట్ని గమనిస్తే నీకే తెలుస్తుంది అన్నాడు. సరే, హెల్ప్ చేస్తాను, నాకు వైషు లైఫ్ బాగుండటం కావాలి అంది పల్లవి. ఓకే, ఈ రోజు నుండి మన టార్గెట్ విరాట్ వైషుని కలపడం అని చేతిని ముందుకు చాపాడు విరాజ్. అవును అంటూ ముగ్గురు అతని చేతిలో చేతులు వేశారు. వైషు కిందకి రాలేదు కాబట్టి భోజనం తన రూమ్కే తీసుకెళ్తారు భానుగారు. ఎవరైనా ఉంటే సైలెంట్గా ఉండేది వైషు. ఎవరు లేకపోతే విరాట్ని కసురుతూ కోపడ్డం, చిరాకు పడ్డం చేసేది. ఆమె నుండి అటువంటి రియాక్షన్ విరాట్కి కష్టంగా అనిపిస్తుంది. ఏమీ అనేవాడు కాదు. నిన్న నైట్ లానే ఈరోజు నైట్ కూడా నిద్రపోవడానికి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఏమమ్మా వైషమ్మ, మా విరాట్ బాబుని బాల్కనీలోకి గెంటేయడం ఏం బాలేదు తెలుసా అసలు నువ్వు. స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.